Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. కూడా ఈ రోజుల్లోని చాలా మంది పేరెంట్స్ తీసుకెళ్లి మీరు అన్నట్టు ఓల్డేజ్ హోమ్ వదిలి అన్ని చేస్తున్నారు. ఆ తిండి లేకుండా ఎంత బాధ ఉంటుందో తెలుసా మనకి. 7 years నుంచి నాకు హోమ్ ఫుడ్ లేదు. లిటరల్లీ హోమ్ ఫుడ్ చేయడానికి నాకు ఎవరు ఉన్నారని, హోమ్ ఫుడ్ నాకు దొరకట్లేదు అసలు. ఎవరైనా పిలిచేలా హోమ్ ఫుడ్ పెడితే నేను అమృతంలా ఫీల్ అయిపోతాను. హోమ్ ఫుడ్ పిలిస్తే రండి అని మొన్న నాకు ఎవ్వరు కొంచెం క్లోజ్ అయినా కూడా పిలవండి నేను వస్తాను, ఎందుకంటే ఎవ్వరు పిలిచినా వెళ్ళిపోతాను హ్యాపీగా. నాకు ఈ బిర్యానీలో ఏ అవసరం లేదు, మంచిగా రైస్ పప్పు చాలేదు. హోమ్ ఫుడ్ నాకు దొరక్క 7 years నుంచి బాధపడుతానంటే ఆలోచించు తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ మీకు కనిపిస్తాయి మీకు తల్లిగా లేకపోతే. అందుకే తల్లినేమో తండ్రి వాల్యూ కూడా నాకు తెలియదు బేసిక్. ఎందుకంటే నా డాడీ చిన్నప్పుడు చెప్పారు అంత మమ్మీయే కనుక తల్లి ఎప్పుడు తల్లే బ్రో. ఆవిడ ఇచ్చే ప్రేమ ఎవ్వరు ఇవ్వలేదు తెలుసా. కల్మషం లేని ప్రేమ అంటారు కదా, తల్లిది అదే కల్మషం లేని ప్రేమ. ఏవి నీ దగ్గర నుంచి ఆశించదు, నువ్వు హ్యాపీగా ఉండు అదే ఆశిస్తుంది. అందుకే నేను ఏది ఎలా ఉన్నా ఎవరిని నమ్మకపోయినా ఒక తల్లి చూస్తే అందుకే అంటారు. మన నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్తుంటారు, ఓరే వాళ్ళు ఉన్నారు కానీ నీకు ఆ వాల్యూ తెలియట్లేదు. నేను నాకు తెలుసు తల్లిదండ్రులను ఎప్పుడు కూడా చులకనగా చూడడం, బొక్కలేరు కూడా ఇలా చెయ్యొద్దురా బాబు, వాళ్ళు ఇచ్చే ప్రేమలు వేరుగా ఉంటాయి. మనం ఒక్కోసారి అనిపిస్తుంటది, మనం కొంతమంది ఎఫర్ట్స్ పెడుతుంటాం. సో పెడతాం అక్కడి నుంచి మనకి ఏ ఎఫర్ట్స్ రావు. అక్కడ రావట్లేదు అంటే నువ్వు పెట్టే ఎఫర్ట్స్ రైటే, పెట్టే పర్సన్ తప్పు. ఆల్రెడీ ఎఫర్ట్స్ అక్కడ పెట్టకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అమ్మాయి కానీ అమ్మ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ నువ్వు నీ వైపు నుంచి 200% ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఇంకా పెడుతున్నావు అయినా సరే నీకు రావట్లేదు అంటే అక్కడ రీజన్ ఏంటి? నువ్వు పెట్టే ఎఫర్ట్స్ 200% రైటే, కానీ పెట్టే పర్సన్ మీద తప్పు. పక్కన పెడే కానీ అసలు నార్మల్ గా అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు, ఆ పెయిన్ కూడా తెలియదు ఇంట్లో. అప్పటి వరకు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడే చెప్పు, ఎవరు చనిపోవడం కూడా చూడలేదు నేను, అది ఇది అని చెప్పేసి. అవును, వన్ సడన్ గా అట్లా తిరుగుతున్న పర్సన్ అలా అయిపోయినప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటకి ఎట్లా వచ్చావు బ్రో? అంటే అసలు ఆవిడకి ఏం జరిగింది, ఆ డిప్రెషన్ నుంచి బయటకి ఎట్లా వచ్చావు? బేసిక్గా 2017లో బ్రో మా మమ్మీ, అంటే నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని 1 year మిరకల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నాకు జాబ్ చేసేవాడిని. ఇండస్ట్రీ సంబంధం లేదు కానీ వైజాగ్ లోని బీటెక్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడిని. ఓకే, యాక్సెప్ట్ చేసేవాళ్ళ అంటే బ్రో మా మమ్మీకి నేనంటే ప్రాణం బ్రో, ప్రాణం, పంచ ప్రాణాలు. నువ్వు ఒక లవ్ స్టోరీ లాంటి దారి లవ్ స్టోరీ పెట్టి కూడా నేను మమ్మీ చిన్న ఎమోషన్ పెట్టు బడబడ వచ్చేస్తాయి. మనం మొరారి సినిమా చూసానా, ఆ మొరారి సినిమా ఎంత ఏడిచని తెలుసా, నేను మామూలుగా వెళ్ళలేదు. నాకు ఓన్లీ తల్లి కన్నయ్య బాబోయ్ ఏంటి ఆ ఎమోషన్, ఏంటి ఈ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా అసలు? ఆ రోజుల్లో ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా? ఎంతలా ఏడిచని తెలుసా నేను. తల్లి ఇచ్చే ప్రేమ మొత్తం వేరు బ్రో. సో ఏం జరిగింది, ఎలా బయటకు వచ్చావు డిప్రెషన్ నుంచి? 2017 బీటెక్ కంప్లీట్ అయ్యింది. నేను బయటికి వెళ్ళి వచ్చాను, 1 year జాబ్ చేస్తున్నాను. ఈ లోపు షార్ట్ ఫిల్మ్స్ అయ్యి నాకు ఇక్కడ ఆఫర్స్ వచ్చాయి. సరే అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. బేసిక్ మా మమ్మీకి అంటే ఎంత ప్రాణం అంటే జీవితాంతం నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే మేబీ నా వల్లే మా మమ్మీ చనిపోయిందేమో అని గిల్టీ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. ఎందుకు? మా మమ్మీ నా మీద బెంగ పెట్టేసుకుంది, భయంకరమైన బెంగ పెట్టేసుకుంది. నేను వైజాగ్ వదిలి ఇప్పుడు బయటకు వచ్చాను కాదు, ఇంటర్మీడియట్ హాస్టల్లో వేస్తే నేను హాస్టల్కి వెళ్ళి ఏడుస్తున్నాను. అమ్మ నా వల్ల కాదు కట్ చేసి చూస్తే మా మమ్మీ అక్కడ ఏడ్చేస్తుంది భయంకరంగా. వద్దని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేసుకుంటానని చెప్పి. ఆఖరికి అంటే ప్రాణం, ఎందుకంటే డాడీ చిన్నప్పటి నుంచి లేరు, ఉన్నది నేను లాస్ట్ కొడుకుని, ఉన్నది ఒక్కడిని. అందులోని కూడా నేను ఆకతాయిగా ఉంటాను. నాకు ఏంటంటే చిల్లరగా ఉండేవాడు. మరి దానివల్ల ఏంటంటే లాస్ట్ కొడుకు కనుక మా మమ్మీకి ఇంకా నేనంటే ప్రాణం. అమ్మో నేనే చూసుకోవాలి, ఇలా కాపాడుకునేది నన్ను. అలాంటి ఆవిడ సడన్ గా లైఫ్ లోంచి వెళ్ళిపోయిందంటే అదే ఇంకా 2017 నేను ఇక్కడికి వచ్చాను. అంతా 2017 ఇక్కడికి వచ్చాను. మా మమ్మీ ఇలాగ వచ్చింది. ఏమైనా వచ్చింది, అరే ఇలాగా అదే ఏమంటారు వాష్రూమ్లో పడిపోయింది అన్నమాట. నాకు అప్పుడు తెలియదు మమ్మీకి అంత సీరియస్ అయిందని. ఏదో చిన్న ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పేసి నేను వెంటనే మా ఫ్రెండ్స్ నాకు ఫ్లైట్ తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చూసేటప్పటికి నాకు మా మమ్మీ అసలు చూడలేకపోయింది. మమ్మీని ఆపరేషన్ బయటకు వచ్చింది. దగ్గర వరకు వెళ్ళి ఎవరో ఒక ఆవిడని చెప్పి బయటకు వచ్చాను. లేదు మీ మమ్మీ లాంటి నేను షాక్, బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల మొత్తం జుట్టు అంతా తీసేశారు. నేను అసలు తట్టుకోలేకపోయింది. మా మమ్మీ ఏంటి ఎలా ఉండదు, మా మమ్మీ చాలా బాగుంటుంది అందగత్త, ఇదేంటి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఏడిపోయాడు. అక్కడ ఎలా పడిపోయింది దబ్బని. తర్వాత సెకండ్ డే నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీ కాల్ పెట్టుకుంటాను ప్లీజ్, ఎలాగైనా సరే మా మమ్మీ నన్ను కాపాడండి, మా మమ్మీ లేకపోతే నేను ఉండలేదు. నాకు అన్నింటికి మా మమ్మీయే. నాకు ఇంకా రిలేషన్స్ ఏం తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి ఆవిడే పెంచింది. ఆవిడ లేకపోతే నేను లేనని అంత ఎమోషన్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఏమని చెప్పారు, మేము ఆవిడ చెప్పాం కదండి 90% బతకడం కష్టం, 10% ఛాన్సులు ఉన్నాయి, ఎందుకు అంత ఎమోషన్ అవుతుంది అంటే నేను షాక్ అయిపోయాను. అరే ఏదో చిన్న ఆపరేషన్ అయింది, వచ్చింది, వెళ్ళిపోతాం అనుకున్నాను, అసలు సాగు బతుకుల్లో ఆవిడ ఉందా అని. అది నేను తట్టుకోలేకపోయాను అస్సలు. బాబు ఏంట్రా బాబు నా పొజిషన్. ఆ టైంలో 1 week కరెక్ట్గా ట్యూస్డే లేను, నెక్స్ట్ ట్యూస్డే వరకు నేను
హాస్పిటల్లో ఉన్నాను. మా మమ్మీతో అలా కూర్చొని మాట్లాడేవాడిని. 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, 4 to 5 విజిటర్స్ అవర్స్ అని ఐసీయూలో. సో లోపల కూర్చొని మాట్లాడుతుంటే మా మమ్మీ చెప్పేవాళ్ళు ఇదే, మమ్మీ ఏంటి మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఏంటి, నాకు అర్థం కాదు అంటే. చెప్తున్నాను కదా అప్పటి వరకు కూడా నాకు సీరియస్నెస్ లేదు. లైఫ్ మీద సీరియస్నెస్, సాధించాలి, ఏదో చేయాలి, మా మమ్మీకి మంచి పేరెంట్స్, ఇవేవి నాకు తెలియదు. ఎందుకంటే మా మమ్మీ నన్ను కష్టం లేకుండా పెంచింది. చెప్తున్నాను కదా బ్రో, ఎంత కష్టం లేక పెంచింది అంటే భోజనం చేసేటప్పుడు కూడా రసంతోనే తిను, కూరతో తినక వేడి ఎక్కువైపోతుంది బాడీకి, ప్రతిదీ కూడా. ఇప్పుడు నాన్ వెజ్ ఉండేది అంటే చికెన్ అంతా ఉంటే నా కోసం గుండెకాయలు తీసి పక్కన పెట్టి దాచేది లోపల. ఒరే నువ్వు తినేరా ఆవిడకి నేను అంటే సర్వస్వం. జస్ట్ ఇమాజిన్, అంత ప్రేమించిన ఆవిడ సడన్ గా ఆవిడ మన లైఫ్ నుంచి లేదంటే ఎలా ఉంటుందో చెప్పండి. చాలా టైం పట్టింది, లిటరల్లీ 2 years 3 years పట్టింది. ఏమో దేవుడు ఏ రీజన్ కోసం ఆవిడ నన్ను తీసుకెళ్ళదు అంతే. అందుకే నీకు చెప్పాను పర్సనల్ లైఫ్ అడగబోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు ఈ పొజిషన్ చూసి నాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు నువ్వు. నీతో నాకు ఏడుపు వస్తుంది. చెప్తాను కదా బ్రో, నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను మంచోనే కాదు నాకు తెలియదు, కానీ నేను చెడ్డనైతే కాదు. ఒక ద్రోహం చేయలేదు, ఒక అన్యాయం చేయలేదు. కానీ లైఫ్ లో భయంకరమైన దెబ్బలు నాకే పడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద. అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు. అంటే ఏమో అట్లీస్ట్ కూర్చోబెట్టి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక్కని ఒంటరి అయిపోయి దానివల్ల అమ్మ నరకం తెలుసు అది నిజంగానే. బట్ నాకు తెలిసి నీ ఆడియన్సే నీకు ఫ్యామిలీ. వాళ్ళే మంచున్నా చెడున్నా నీకు మెసేజ్ పెట్టి నిన్ను పుష్ చేస్తే ఎవ్రీ టైం బాగుంది 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 అని వాళ్ళు షేర్ చేసుకుంటూ. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు బ్రో? ఆడియన్స్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయక నీకు అంత పుష్ చేస్తున్న వాళ్ళ గురించి? ఆడియన్స్ అమ్మ వాళ్ళు ప్రాణం బ్రో, సర్వస్వం. చెప్తున్నారు కదా, మీరందరూ అంటుంటారు ఏంటి బ్రో ఇంకా సినిమాలు చేయట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే బబ్బులు అన్నాడు బయటకు వెళ్తే ఓ 10 మంది వచ్చి హ్యాపీగా మాట్లాడతారు. బబ్బులు కూడా నీ వీడియో చాలా బాగుంది, ఇంతకు మించి ఏం కావాలి బ్రో? నేను ఏమైనా స్టార్ ఫ్యామిలీలో పుట్టానా, లేదంటే బ్యాక్గ్రౌండ్ తో వచ్చానా? ఇవి ఏమి రాకుండా వైజాగ్ ఇక్కడికి వచ్చినా కదా, చాలా తక్కువ మంది అండి సక్సెస్ అయింది కదా, ఇది చాలా నాకు ఇంకా ముందు చాలా చాలా ఎదుగుతాను అలా చూస్తున్నాను. టైం అంతే. కానీ అసలు మాక్సిమం నెగిటివిటీ లేని పర్సన్ అయితే నువ్వే అనుకుంటున్నా తెలిసి. చాలా తక్కువ మందిలో నువ్వు కూడా ఒకడు. నెగిటివిటీ ఉండదు, పాజిటివ్ కమెంట్స్ బయటకు కనిపించినా కూడా మంచిగా మాట్లాడే ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందులో ఎక్కువ ఉన్నారు. సో కాంప్లిమెంట్స్ ఎలా తీసుకుంటావు? వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాను? నేను ఇప్పటికీ కూడా ది బెస్ట్ ఏంటి అంటే, అమ్మతో ఒక రోజు ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇప్పటికీ భయంకరంగా వైరల్ అవుతుంది. ఎప్పుడు అది బంజింగ్ బాబు టైంలో చేశాను. ఆ వీడియో ఏంటో తెలుసా, నా లైఫ్ అది. మా మమ్మీకి నాకున్న బాండింగ్ అదే చూపించారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా ఎంత అంటే ప్రతి ఒక్కరికి భయంకరంగా ఇష్టం. ఇంక ఎంత ఇష్టం అంటే అమెరికా నుంచి నాకు కొంతమంది కాల్ చేసి, హైదరాబాద్ లో మా మమ్మీ ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడతారు వీడియో కాల్ అడిగారు. నేను షాక్ అయిపోయాను. అలా 2 ముగ్గురితో మాట్లాడాను. అమెరికాలో వీడియో కాల్ మాట్లాడడం, ఈవిడ కవర్ చేయడం, బాబు మా ఇంటికి రాబాబు, మా ఇంటికి రాబాబు మంచిగా ఫుడ్ పెడతారు అంటే. ఇక్కడ నేను వీడియో ఒకటి చేయడం గొప్పతనం కాదు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఆ వీడియో వల్ల చాలా మంది మారారు కూడా. అరే నిజంగా అమ్మను చూసుకోవాలి కదా, అమ్మను చూసుకోకపోతే ఎలాగా, అమ్మే కదా మెయిన్ అని ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది. అది నాకు చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్. ఇప్పటికీ కూడా చెప్తాను కదా, నాకు యూత్ గా నా ఫ్యామిలీయే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీయే నా ఆడియన్స్ మొత్తం అంతా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఇదే ఇష్టం మాట, కామెడీ 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 జరాకి. అంటే మీరు అంటున్నారు కదా, బేసిక్గా నాకు రైటర్స్ ఎవరు లేరు. నా కాంటెంట్ నేనే రాసుకుంటాను, నేనే చేసుకుంటాను అంతే. ఇంకా నేను ఒక్కనే ఉంటాను అనమాట. బట్ తెర వెనకాల ఇన్ని బాధలను పెట్టుకుని కూడా మా అందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఆ వీడియోస్ ఎప్పుడు మాకు నచ్చే విధంగా దాన్ని ఎడిట్ చేసుకుని ఆ వీడియోస్ కాంటెంట్ అంతా మమ్మల్ని నవ్విస్తున్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో. తెలిసి మ్యాక్సిమం ఎవరు అనుకోరనుకుంటా, చూస్తున్నంత సేపు ఇన్స్టాల్ చూస్తున్న వీడ్ లైఫ్ ఇంట్రా హ్యాపీగా ఉంది, 4 వీడియోలు చేసుకున్నాను, డబ్బులు సంపాదించుకుంటున్నాను. డెఫినెట్ గా నేను నమ్ముతున్నాము. నేను నిన్న ఫ్రెండ్ అనుకుంటున్నాను. బేసిక్ గా చెప్తాను కదా, నా లైఫ్ లో మా మమ్మీతో దెబ్బ తర్వాత ఇంకో దెబ్బ, ఇలా దెబ్బలు ఎదురు పడుతూనే ఉన్నాయి. నాకు తెలియదు ఎందుకు పడుతున్నాయి. నేను అనుకుంటున్నాను మరి నా ఫ్రెండ్స్ మాట్లాడుతూ, మేబీ ఎంత కష్టపడితే మేబీ రేపు పొద్దున్న అంత మంచి పొజిషన్కి వెళ్తామేమో. ఏమో బ్రో, నేను వెళ్తానో తెలియదు. కానీ ఇప్పుడు ఒక లాజిక్ చెప్తానే ఉన్నాయి. లైఫ్ లో మనం జీరోలో ఉన్నాం, కొన్ని ప్రాజెక్ట్ చేసి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాం, ఇంకొన్ని ప్రాజెక్ట్ చేసి ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం, 4 ఫోటోలు దిగుతుంటే ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం. అలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంటాం. ఒక పాయింట్ లో మనకు అనిపిస్తుంటది అన్నమాట, అమ్మయ్య మనం బాగా సక్సెస్ అవుతున్నాం రాజురా అని. కానీ అన్నింటికన్నా వర్స్ట్ థింగ్ ఇందులో, వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇది షేర్ చేసుకోవడం మన చుట్టుపక్కల ఎవరు లేకపోవడం. అది ఎంత నరకంలో ఉంటుందో తెలుసా. నాకెవరో తెలియని వాళ్ళు లక్షల మంది కామెంట్లు వీడియోలు అన్ని చేస్తున్నారు,
కానీ నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు. అది భయంకరమైన నరకం. అది ఎంత నరకం తెలుసా? టార్చర్. ఇఫ్ సపోజ్ మా మమ్మీ ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుద్ది, ఎంత ఆనందపడిపోద్ది. బట్ ఎప్పుడు ఫీల్ అవ్వకు ఎవరు లేరు అని చెప్పేసి నీకు బ్యూటిఫుల్ గా మేము అందరూ ఉన్నాము, రెగ్యులర్ మనం కలుస్తూనే ఉంటాము, చిల్ అవుతూనే ఉంటాము. బట్ ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, మంచిగా మీ ఇంట్లో చిల్ అవుతాము. మేము పిలిచినప్పుడు నువ్వు అట్లా చేస్తావు, మా అందరికి నువ్వు ఫ్యామిలీ. అయ్యో డెఫినెట్ గా ఎప్పుడు ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా బ్రో, దేవుడు మనకు 99.5% ఏదో ఒక దరిద్రాన్ని ఇస్తున్నా కూడా 0.5% కొంచెం మంచి చేస్తాడు. నా 0.5% మంచి ఏంటి తెలుసా? నా ఫ్రెండ్సే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి, అంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల ప్రాణం అయితే మా మమ్మీ చనిపోవడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్సే నా ప్రాణం. నా కొడుకులు ఎదవలు ఎంత మంచోళ్ళు అంటే ప్రాణం. నేనంటే పంచి ప్రాణాలు. నేను చెప్పాను 2 days బ్యాక్ నాకు బేసిక్గా ఒంట్లో బాగాలేదు, నాకు కొంచెం ఫేవరేజ్గా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా సిక్లో ఉన్నాను నేను. మా ఫ్రెండ్ నేను పడుకోవడం చేసి లేకపోవడం చెప్పేసి డోర్కి టిఫిన్ మెడిసిన్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను లేచిన తర్వాత ఫోన్ చేస్తారు, బయట టిఫిన్ తింటా అన్నారు. మా మమ్మీ చనిపోయేటప్పుడు నాతో ఉన్నది, నన్ను కాపాడింది ఫ్రెండ్సే. కెరియర్ ప్రకారంగా మళ్ళీ నేను 2 years వరకు నాకు ఆఫర్స్ ఏం రాలేదు. అప్పుడే హైదరాబాద్ రావడం, సర్వైవల్ నాకు అసలు చాలా ఇంపార్టెంట్. అయినా సరే ఆ ఫ్రెండ్సే నన్ను కాపాడారు. 2 years నన్ను నేను సంపాదిస్తున్నా కూడా వాళ్ళు వద్దనిసేవారు. మేము ఈ రోజు నీతో ఉంటాం, పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకో, అప్పటి వరకు నువ్వు మాతో ఉండి చాలు. అక్కడ ఫ్రెండ్సే. తర్వాత పర్సనల్ లైఫ్ లో కొన్ని అవ్వడానికి కూడా ఫ్రెండ్సే. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను దగ్గర తీసుకొని వచ్చి నీకేరా మేము ఉన్నాం కదరా అంటే నాకు దొరికిన ఫ్రెండ్స్ వజ్రాలు. బబ్బులు మంచి ఏంటి, చెడు ఏంటి, కోపం ఏంటి, అలకేంటి, ప్రేమ ఏంటి, అన్ని వెర్షన్స్ వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఎలా ఉన్నా కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, డబ్బు పోయిందని ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు అంటారు కదా. బట్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నాతో ఉండడం వల్ల అన్నిటికీ నా ఫ్రెండ్సే నా ప్రాణం. అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్స్కి వచ్చిన వైఫులు కూడా బంగారాలే. అందుకు వాళ్ళు అంతా కూడా నన్ను చూసుకుంటారు బాగానే. బబ్బులు దాదా ఏంటంటావు ఏమంటావు, ఇంకా అదే నా ఫ్యామిలీ అయిపోయింది మాట ఈ రోజు కూడా. అందుకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వదులుకోను. రీసెంట్ గా జరిగిన కొన్ని దెబ్బల వల్ల నేను మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం పబ్లిక్ వెళ్తుండేవాడిని. అదే ఇదే లైవ్ బ్యాండ్స్. నాకు తెలుగు పాట అంటే చాలా ఇష్టం. సో తెలుగు పాటలు అవి వెళ్తూ స్టోరీలో పెడుతుండేవాడిని. కొంతమంది మెసేజ్ చేసేవారు, బబ్బులు బ్రో నీ లైఫ్ ఏంటి బ్రో, చిల్లు బ్రో, మంచిగా పబ్కి వెళ్తున్నావు, మంచిగా అమ్మాయిల చుట్టూ ఉంటాను, సిగరెట్ కాల్సిన, మందు కొట్టిన, ఏవి చేయను. అయినా సరే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ వింటూ ఉంటాను. అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను. కింద కామెంట్ తెలుసా, బబ్బులు నీ లైఫ్ సూపర్ హే, నీకేట హే, అదృష్టవంతుడివి అంటే అవి చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక వెర్రినవ్వు వస్తుంది మాట. సర్లేరా, ఓకే నువ్వు అనుకుంటున్నావు అనుకో, దానికే ఉందిలే. అదే అన్నాను నేను. నా మైండ్ డైవర్ట్ అవడం కోసం నేను వెళ్ళివ్వను అక్కడికి. బట్ మిగతా వాళ్ళకి తెలియదు నేను ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ సూపర్ కేకలుకున్నా వాళ్ళు అనుకుంటున్నారు. నా పర్సనల్ థింగ్స్ తో నేను వెళ్తున్నాను, నాకు తెలియట్లేదు. సో అందుకే నేను మా మమ్మీ గురించి అడిగే కనుక నేను ఇంకా 20-30% చెప్పాను బ్రో. ఇంకా 70% తల్లి గురించి చెప్పండి, ఇంకా అంతే చెప్తాను, ఎన్ని షేర్ చేసుకుంటాను. కానీ ఈ ఇంటర్వ్యూ దాని గురించి కాదు, సరదా కూర్చొని మాట్లాడుతుంది కనుక నో పర్సనల్. అందుకే ఫస్ట్ టైం పర్సనల్ థింగ్స్ నేను ఏం మాట్లాడను బ్రో అని అన్నది దానికి. కానీ అన్నిటిలో బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే, లైఫ్ లో గుర్తుండిపోయే చెరిష్మెంట్ మూమెంట్ ఏంటంటే, నీ లైఫ్ నాకు అనిపించింది చిరంజీవి గారి నోట్లో నుంచి ఆ పేరు రావడం. అవును, బబ్లు అవును అని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? గాడ్ ఫాదర్ గా మనం అందరం అనుకుంటూ ఉంటాం. అనిపించడమా, చేతులు ఎలా ఉడికిపోయి తెలుసా. నేను బేసిక్ గా ఈవెంట్ పిలిచారు, టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్ లో నేను ఒకళ్ళు ఉన్నానని చెప్పి పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను. పిలిచిన తర్వాత స్టేజ్ మీద ఎక్కమని సరే ఎక్కుతున్నాను. ఎలా ఎక్కుతుంటే చిరంజీవి గారు వస్తున్నారు అన్నమాట. అన్ని అమ్మ చిరంజీవి గారు వస్తున్నారు, సరే దూరం నుంచి చూడొచ్చు, అసలు చూడలేదు ఎప్పుడు మనం అలా కట్ చేసి చూస్తే మాట్లాడేసి అతని గురించి చెప్పాల్సింది. అదే నేను ఏమనుకుంటున్నా, స్టేజ్ మీద గురించి చెప్పాను. ఎందుకు వచ్చిందండి, బబ్బులు నీ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు చాలా నవ్వు వస్తాయి అన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు నా వీడియోస్ చూస్తారా అని. అవును బబ్బులు, నేను ఈ వీడియోస్ చూస్తుంటాను, మంచి ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాను. అంటే యాక్టింగ్ గా చేయొచ్చు, చాలా న్యాచురల్ గా చేస్తావు, అసలు కెమెరా ఉందా లేదా అంటే చేస్తావు. ఇలాంటి కొన్ని మాటలు చెప్పేటప్పుడు నేను అలా ఉండిపోయాను. హైలైట్ ఏంటంటే ఈ ఆనందంలో అందరూ నేను ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాను. ఒక్క ఫోటో తీసుకున్నా బాగుంది అనిపించింది మాట. బట్ తర్వాత ఏమనిపించింది అంటే, ఫోటో తీసుకోవడం ఏంట్రా,